ప్రైవేటు బిజినెస్‌లు, ప్రైవేటు వ్యాపారాలు ఇవన్నీ బిగినయింది 92 నుంచి. అంతకుముందు ప్రభుత్వం చెప్పు చేతల్లోనే వ్యవస్థ అంతా నడిచేది. ప్రైవేటీకరణ ప్రారంభమైంది. అంతకుముందు మనం డబ్బులు సేవింగ్స్ వైపుకి ఎంకరేజ్ చేసాయి ప్రభుత్వాలు. అంటే మనందరం గూడా ఆ బ్యాంకుల్లో డబ్బులేసుకుంటే అప్పట్లో 5 ఏళ్లకే డబులయ్యేది. ఆ తర్వాత 4.5 ఏళ్లకే డబులయ్యేది. అప్పుడేదో ఇందిరా వికాస్ పత్రాలైతే 5 ఏళ్లకి. కిసాన్ వికాస్ పత్రాలైతే 4.5 ఏళ్లకే డబుల్. తర్వాత 4 ఏళ్లకు గూడా జేస్తామన్నారు. అట్లాగే డబ్బులు పబ్లిక్ దాంట్లో డిపాజిట్ చేసుకుంటే ఎట్లొచ్చేది అట్లాగే బ్యాంకుల్లో 7.5% నెలవారీ వడ్డీ ఉండేది సేవింగ్స్‌లో. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే గనక 5 ఏళ్లకే డబుల్ అయ్యేది. అట్లుండేది. తర్వాత ఈ 92లో ప్రపంచీకరణలో ఒప్పందం చేసుకున్న దగ్గర నుంచి మన చేతిలో డబ్బులు ఉండనివ్వరు. సేవింగ్స్‌ని ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు కూడా చూడండి మీరు బ్యాంకులో డబ్బులు ఉంచితే గనక మూ రో ఏది 2%, 1.5% ఇట్లా. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది కూడా నెలకి, 2 నెలలకి అట్లా చేస్తే 4%. 3 నెలలకో, 4 నెలలకో చేస్తే 4.5% అట్లొస్తది. అది ప్రైవేట్ బ్యాంకుల్లో వీటిట్లో జరిగేటటువంటిది. మీకు డబుల్ రావడం అంటే 12 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు. అప్పట్లో 5 ఏళ్లకి డబులొచ్చేది. ఇప్పుడు 12 ఏళ్లకి పడుతుంది డబుల్. అట్లాంటి సిట్యుయేషన్. అట్లాగే సేవింగ్స్‌లో ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? అందుకనే అది తెలియక ఇదివరకు రియల్ ఎస్టేట్‌లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెద్ద బిజినెస్‌లు ఉండట్లేదు కాబట్టి బంగారం వైపుకెళ్లారు. అందుకని బంగారం రేట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడేంటంటే రిస్క్ లేకుండా రాబడలేదన్నటువంటి పేరుతో ఏదో ఒక దాంట్లో పెట్టిచ్చేసి చేసేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్‌డీల మీద 6.5 నుండి 7% రాబడే పేపర్ మీద కనిపించేంత వరకే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆదాయపు పన్ను పరిధిలోకి ఇవన్నీ వస్తుంటాయి. దీంతో ప్రజలకి చేతిలో డబ్బులు ఉండి ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితి సృష్టిస్తే సచ్చినట్టు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. అప్పుడు దాంట్లో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. షేర్ మార్కెట్ గురించి విపరీతంగా గంటకే ఫోన్ కాల్స్ వస్తాయి. మీది గనక బ్యాంక్ అకౌంట్‌లో 2,00,000 ఉన్నాయంటే ఇక మీ వెంట పడతారు. మీరు డబ్బులున్నాయి గదండీ! మీ ఈ అకౌంట్ ఓపెన్ చేయండి. మన వాళ్ళే మీకు అటాచ్డ్‌గా ఒక మనిషిని ఇస్తారు. మీరు షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు, తద్వారా సంపాదించొచ్చని. తర్వాతన లాభం వస్తే వాళ్ళ గొప్పతనం, పోతే మన చేతకంతనం. ఇట్లుంటాయన్నమాట వ్యవహారాలు. ఇప్పుడొచ్చేటప్పటికి రిస్క్ లేకుంటే రాబడలేదన్నటువంటి పేర్లతో జనం సొమ్ములైతే లాగేస్తున్నారు.